అనగనగా రంగాపురం అనే గ్రామంలో రంగయ్య మరియు శాంతి అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. అయితే రంగయ్యేమో చాలా బద్ధకస్తుడు. ఒకరోజు ఏమైందంటే, శాంతి, ఈ పట్టు చీర చూసావా? మా ఆయన పట్నం నుంచి తీసుకువచ్చారు. అవునా అక్క, బాగుంది. ఇంతకీ బావగారు పట్నంలో ఏం చేస్తారు? ఆయన పట్టణంలో వడ్డీ వ్యాపారం చేస్తారే. క్షణకాలం కూడా తీరిక ఉండదు ఆయనకి. అవునా అక్క, నువ్వు అదృష్టవంతురాలివి. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తారు? ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటారు. మీ ఆయన ఏ పని చెయ్యడా? మా ఆయన రాత్రి పగళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటారు. నిన్న రాత్రి అంతా పనిచేసి ఈ రోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రులు చేసే పనా? అదేం పని? శాంతి మాత్రం నవ్వుతూ ఇంటి లోపలికి వచ్చేస్తుంది. నా బతుకే ఇలా తగలడింది. ఇరుగు పొరుగు వారంతా పట్టు చీరలు, బంగారపు ఆభరణాలు అన్ని చేయించుకుంటున్నారు. నాకేమో పట్టు చీర కాదు కదా. రోజు గడవడమే కష్టంగా ఉంది. అయినా ఈయన రోజంతా ఏం చేస్తున్నాడని తినడం పడుకోవడం తప్ప ఇరుగు పొరుగు వారంతా మీ ఆయన ఏం చేస్తున్నారే అని అడిగితే సమాధానం చెప్పలేక చస్తున్నాను. అయినా ఈయనను అని ఏం లాభం? మా వాళ్ళు ఈ బద్ధకస్తుడికి కట్టబెట్టారు. అంతా నా తలరాత. ఏమయ్యో, పొద్దుపోయింది, లేచి పనికి పోయేదేమన్నా ఉందా? రంగయ్య మాత్రం ఆ మాటలు ఏమీ పట్టనట్టుగా గురక పెడుతూ ఉంటాడు. శాంతి కోపంతో అక్కడే కుండలో ఉన్న నీళ్లను రంగయ్య మొహంపై జల్లుతుంది. గబాలున రంగయ్య లేచి చూస్తాడు. అయ్యో, ఏంటే శాంతి, చల్లని నీళ్లు నా మొహం మీద పోసావు ఏంటి? పొద్దుపోయేదాకా నిద్రపోయింది చాలుగాని లేచి ఆ మూలన ఉన్న గొడ్డలి తీసుకుని పనికి బయలుదేరండి. అదేంటి, ఈ రోజు నువ్వు పనికి వెళ్ళడం లేదా? ఈరోజు నాకు ఇంకా పని అవలేదు. సరే అయితే సర్ది పెట్టు, తిన్నాక వెళ్తాను. సద్ది ఏమీ లేదు, బియ్యం నిండుకుంది. కొంచెం బియ్యం పక్కన ఉన్న అక్క వద్ద నుంచి తీసుకుని ఇప్పుడు వండుతున్నాను. ఆ మాటలు విన్న రంగయ్యకు చేసేదేమీ లేక ఆ మూలనున్న గొడ్డలి తీసుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరుతాడు. అలా కొంచెం దూరం నడిచేసరికి అలసిపోయి ఒక చెట్టు వద్దన కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు. ఈలోగా ఎక్కడ నుంచో ఒక మంత్రగాడు రావడంని గమనిస్తాడు. ఆ చెట్టు వెనకాల ఉండి గమనిస్తూ ఉంటాడు. ఆ మంత్రగాడు ఒక రాతిబండ వలె కనిపించే ప్రదేశంకు చేరుకుంటాడు. ఆ రాతి కేసి చూసి ఈ విధంగా అంటాడు. తెరుచుకో సిం సిం. అక్కడ ఉన్న బండరాయ ఒక్కసారిగా పక్కకు జరుగుతుంది. ఈ వింతను చూస్తున్న రంగయ్య చాలా ఆశ్చర్యపోతాడు. అలా తెరుచుకున్న బండరాతి వెనుక ఒక గృహ ఉంటుంది. ఆ గృహలోకి మంత్రగాడు ప్రవేశిస్తాడు. అలా కొంచెం సేపటికి ఆ మంత్రగాడు మళ్లీ తిరిగి బయటకు వస్తాడు. అక్కడ ఉన్న రాతి ద్వారం వెంటనే మూసుకుపోతుంది. ఆ మంత్రగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా క్షుణ్ణంగా గమనించిన రంగయ్యకు ఆ గృహలో ఏముందో తెలుసుకోవాలనిపిస్తుంది. తన కూడా ఆ గృహ వద్దకు చేరుకుని ఆ మంత్రగాడు చెప్పిన మంత్రం వలె చెప్తాడు. తెరుచుకో సిం సిం. మళ్ళీ ఆ బండరాయి పక్కకి జరుగుతుంది. మెల్లగా ఆ గృహలోపలికి ప్రవేశిస్తాడు. ఆ గృహలోని రత్నమాణిక్యాలు, బంగార కాసులు కుప్పలుగా పడి ఉండడం చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఏంటిది, ఇక్కడ మొత్తం వజ్రాలు, మణి మాణిక్యాలు ఇంకా బంగారు కాసులు కుప్పలుగా ఉన్నాయి. వీలైనంత తొందరగా నాకు సరిపడే ధనం తీసుకుని బయటికి వెళ్ళిపోవాలి. అలా అక్కడ నుంచి ఒక చిన్న మూటని తీసుకుని గృహ బయటికి వస్తాడు.
అక్కడ ఉన్న బండరాయి ఒక్కసారిగా మూసుకుపోతుంది. అమ్ము, కొద్దిలో తప్పింది. అలా ఆ చిన్న ధనం మూటను తీసుకుని ఇంటిని చేరుకుంటాడు. ఆ ధనం మూటను చూసిన శాంతి ఆశ్చర్యంతో ఈ విధంగా అంటుంది. ఇంత ధనమా? ఇంత ధనం మీకు ఎక్కడిదండి? ఎవరిచ్చారు? అప్పుడు రంగయ్య జరిగినది మొత్తం శాంతికి వివరిస్తాడు. అవునా? మరి అంత బంగారం ఉంటే మీరు ఇంత చిన్న మూటనే ఎందుకు తీసుకువచ్చారు? ఆ మాటలు విన్న రంగయ్య నవ్వుతూ ఈ విధంగా చెబుతాడు. ఆశ ఉండాలి కాని అత్యాసం మంచిది కాదు. నన్ను క్షమించండి. సర్లే గాని ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది. అన్నం వడ్డించేది ఏమన్నా ఉందా? అయ్యో, తప్పకుండా వడ్డిస్తాను అండి. కాళ్ళు చేతులు కడుక్కుని రండి. హల రంగయ్య భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాడు. ఈలోగా శాంతికి ఆ బంగారం ఎంత బరువు ఉండవచ్చు తెలుసుకోవాలనిపిస్తుంది. తన ఇంటి పక్కన ఉన్న రూపవతి వద్దకు వెళ్తుంది. అక్కా, ఏంటే శాంతి ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? అవును అక్క, నీ దగ్గర తక్కెడా ఉంటే ఇస్తావా? ఇస్తున్నాను ఉండు అని చెప్పి ఇంటి లోపలికి వెళుతుంది. ఏం తూకం వేస్తుందో తెలుసుకోవాలని తక్కెడ అడుగు బాగానా కొంచెం చింతపండు అంటిస్తుంది. ఇదిగోనే శాంతి, తీసుకో. ఇంతకీ దేనికి? ఏమీ లేదు అక్కా అని చెప్పి ఆ తక్కెడ తీసుకుని బంగారాన్ని తుస్తుంది. ఇదిగో అక్క తక్కెడా. ఆ తక్కెడ కింద ఉన్న బంగారపు మెరుపుని తీసి చూపిస్తూ, రాత్రులు చేసే పని అని చెప్పావు. కొంపతీసి మీ ఆయన దొంగతనం ఏమైనా చేస్తాడా? ఆ మాటలకు కోపం వచ్చిన శాంతి జరిగినదంతా రూపాదేవికి చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న రూపాదేవి అత్యాశతో జరిగిన సంగతి మొత్తం తన భర్త అయిన సుబ్బయ్యకు చెబుతుంది. ఆ విషయం విన్న సుబ్బయ్య ఆ గృహ వద్దకు ఒక పెద్ద సంచి తీసుకుని వెళ్తాడు. తెరుచుకో సిమ్ సిమ్. మళ్ళీ ఆ బండరాయి పక్కకి జరుగుతుంది. అక్కడ ఉన్న బంగారం ఇంకా రత్నాలు చూసి ఒక్కసారిగా ఆనందం పట్టలేక సుబ్బయ్య తెచ్చుకున్న సంచి మొత్తం ఆ బంగారంతో నింపుతాడు. ఈలోగా గృహ బయట ఉన్న రాతి ద్వారం మూసుకుపోతుంది. ఈ విషయం తెలియని సుబ్బయ్య ఆ బంగారం మొత్తం సంచుల్లోకి సర్దుతూ ఉంటాడు. సుబ్బయ్య లోపుడే ఉండిపోతాడు. ఈలోగా కొద్దిసేపటికి ఆ మాంత్రికుడు ఆ గృహ వద్దకు వస్తాడు. సుబ్బయ్య బంగారం సంచుల్లోకి సర్దుతూ చూసిన మాంత్రికుడు కోపంతో ఈ విధంగా అంటాడు. ఓరి, ఎవడ్రా నువ్వు? నీకు ఎంత ధైర్యం? నా గృహలోకే ప్రవేశించి నా బంగారాన్ని దొంగలిస్తున్నావా? అని కోపంతో ఏవో మంత్రాలు చదివి ఈ విధంగా శపిస్తాడు. నా గృహలోకే నాకు తెలియకుండా ప్రవేశించావు కాబట్టి ఇదే గృహలో ఒక కప్పవలే మారి నీ జీవితం మొత్తం బావిలో కప్పలా జీవించు అని శపిస్తాడు. ఆ శాపం వల్ల సుబ్బయ్య కాస్త కప్పలా మారి ఆ గృహలోనే ఉండిపోతాడు. ఇదిలా ఉండగా శాంతి మరియు రంగయ్య మాత్రం ఆ బంగారాన్ని ఒక కంసవాడికి అమ్మి వచ్చిన ధనంతో సుఖంగా జీవితం సాగిస్తారు. అతిగా మించిన ఆశ అత్యంత ప్రమాదకరం.